అందరికీ నమస్కారం. వేటి న్యూస్కి స్వాగతం. నేను విజయేంద్రామణ్యం. ఈ వారం రాశి ఫలితాలు చూద్దాము. చెప్తున్న ఈ రాశి ఫలితాలు కేవలం సూచనప్రాయంగా మాత్రమే తీసుకోవాలి. ఈ రాశి ఫలితాలు ఇప్పటి నుంచి వారం రోజుల్లోపు మీ జీవితంలో అనుభవంలోకి రావచ్చు. ముందుగా మేషరాశిని చూద్దాం. మేషరాశి ఈ వారం మేషరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అనుకూలమైన గ్రహస్థానాల వల్ల మీ నిలిచిపోయిన పని వేగవంతం అవుతుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది మరియు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వారం ప్రారంభంలో మీరు అనుకున్న పని త్వరగా మరియు కోరుకున్న విధంగా పూర్తవుతుంది. మీకు ఉత్సాహము మరియు ధైర్యం పెరుగుతుంది. మీరు మానసికంగా సానుకూలంగా ఉంటారు. ఆర్థిక మెరుగుదల వచ్చే అవకాశం కనిపిస్తుంది. గతంలో చేసిన పెట్టుబడులు ప్రయోజనం చేకూరుస్తాయి. ఉద్యోగులు కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చేసుకుంటారు. ప్రాజెక్టు లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీ కెరియర్ మరియు వ్యాపారంలో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ వారం టోక్ వ్యాపారంలో లాభాలు చూసే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు లభిస్తుంది. ఈ వారం వివాహ చర్చలు ప్రారంభించవచ్చు. వృషభ రాశి ఈ వారం వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తోంది. వారం ప్రారంభంలో లాభదాయకమైన ప్రాజెక్టులు చేరే అదృష్టం మీకు ఉండవచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి వారి సీనియర్లు మరియు జూనియర్ల నుంచి కూడా మద్దతు సహకారం లభిస్తుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ వ్యాపారంలో ఒక ముఖ్యమైన వ్యాపార ఒప్పందాన్ని చేసుకుంటారు. వ్యాపార పర్యటనలు కూడా లాభదాయకంగా ఉంటాయి. ఈ వారం విద్యార్థులకు ఆనందదాయకంగా ఉంటుంది. వారు ఉన్నత విద్యకు సంబంధించి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. విద్యార్థుల కష్టానికి ప్రతిఫలం పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. మీరు భౌతిక సుఖాల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ ఆనందం మరియు సంతృప్తి పెరుగుతాయి. మీ సోదరులు మరియు ప్రియమైన వారి మద్దతు మీకు లభిస్తుంది. ఇక మీ వైవాహిక జీవితం కూడా సంతోషకరంగా ఉంటుంది. మిథున రాశి ఈ వారం మిథున రాశి వారికి ఒత్తిడి ఉండవచ్చు. మీరు మీ ఆరోగ్యం పట్ల మరియు వ్యక్తిగత సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీరు కాలానుగుణ లేదా దీర్ఘకాలిక అనారోగ్యాల కారణంగా మానసిక మరియు శారీరక బాధను అనుభవిస్తారు. అందువల్ల ఆరోగ్య సమస్యలు విస్మరించకుండా ఉండండి. మీరు కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కొంటారని చెప్పవచ్చు. మీ కెరియర్ మరియు వ్యాపారం రెండింటిలోనూ కూడా ఓపిక మరియు విచక్షణ అవసరం. మిథున రాశి వారు శ్రేయోభిలాషులు మరియు పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. వారి సలహాలను విస్మరించకూడదు. ఇక ఆర్థికంగా వారం చివరి సగంలో కొంత ఆదాయ వనరులు ఉండవచ్చు. మిథున రాశి వారు తమ సొంత ప్రయత్నాల ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీ ప్రేమ సంబంధాలు జాగ్రత్తగా ముందుకు సాగండి. మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. కర్కాటక రాశి ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. నిర్ణీత పనులు సకాలంలో పూర్తి చేయటము మరియు మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందటం వల్ల మీరు ఉత్సాహంగా మరియు ధైర్యంగా ముందుకెళ్తారు. మీ పని ఆశించిన విధంగా సాగినప్పుడు మీరు సంతృప్తి చెందుతారు. ఒక ముఖ్యమైన కోరిక నెరవేరటం వల్ల మీరు సంతోషంగా ఉంటారు. ఇక వారం రెండో భాగంలో కంటే మొదటి భాగం మీకు బాగుంటుంది. కాబట్టి ఈ సమయంలో మీ ముఖ్యమైన పనులని వారం మొదటి భాగంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ సన్నిహితుల నుంచి ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు ప్రణాళికబద్ధంగా పనిచేస్తే మీరు మీ అంచనాలను అందుకోగలరు మరియు విజయము లాభాలను సాధిస్తారు. మీరు భూమి భవనాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇక వారం రెండో భాగంలో చాలా కృషి తర్వాత మాత్రమే పని నెరవేరుతుంది. ఈ సమయంలో మీ పని పట్ల అసంతృప్తి భావాలు మీకు తలెత్తవచ్చు. ఈ సమయంలో తొందరపాటు చర్యలు తీసుకోకూడదు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సింహరాశి ఈ వారం సింహరాశి వారికి శుభము మరియు విజయాన్ని తీసుకొస్తుంది. మీ కెరియర్ మరియు వ్యాపారంలో విజయము మరియు లాభాలు సాధిస్తారు. మీ పనిలో చాలా కాలంగా ఉన్న అడ్డంకులు తొలగిపోయి మీరు ఉపశమనాలు పొందుతారు. ఈ వారం అధికారులతో మరియు ప్రభుత్వంతో ఉన్నవారితో మీకు మంచి సహకారం లభిస్తుంది. మీరు ఇతరుల సహకారంతో మీ పనిలో రాణిస్తారు. ఇక వారం మధ్యలో ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది. మీ ప్రయాణాలు కొత్త సంబంధాలు పెంపొందిస్తాయి. ఇక వారం చివరి భాగంలో పెరిగిన పనిభారం కారణంగా మీరు కొంత అలసటను అనుభవిస్తారు. అయితే మీ ప్రయత్నాలు పూర్తిగా విజయవంతమవుతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తోంది. మీ సంగీతము లేదా చిత్రలేఖనంలో మీ నైపుణ్యాలు ప్రశంసించబడతాయి. కుటుంబ సభ్యుల మద్దతు, ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటుంది. కన్యారాశి ఈ వారం కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. పని ఒత్తిడి వల్ల మానసిక ఆందోళన అనిపిస్తారు. ఏదైనా పని విషయంలో మీరు చికాకు మరియు గందరగోళానికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వారం మొదటి భాగంలో కోపం లేదా భావోద్వేగంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. కుటుంబంలోని సభ్యుడి అనారోగ్యం ఆందోళనకు కారణం కావచ్చు. మీ తమ్ముళ్లతో వాదనలు విభేదాలు తలెత్తవచ్చు. ఈ సమయంలో మీరు అందరితో మంచి సంబంధాలు కొనసాగించాలి. అదే సమయంలో సామాజిక గౌరవం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాటల్లో మరియు ప్రవర్తనలో మర్యాదగా ఉండాలి మరియు మిమ్మల్ని మీరు స్పష్టంగా వ్యక్తీకరించుకోవాలి. ఎందుకంటే ఇది తప్పుడు వివరణలకు దారితీస్తుంది. ఈ వారం విద్యార్థులు చదువుపై తక్కువ దృష్టి మరియు ఇతరుల పనులపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చు. విద్యార్థులు తమ కోరుకున్న విజయం సాధించడానికి సాధారణ కంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. కన్యారాశి వారు ప్రేమ వ్యవహారాల్లో ఆడంబరము మరియు అసహనాన్ని నివారించాలి. ఇక తులారాశి చూద్దాం. ఈ వారం తులారాశి వారికి వారి కెరియరు మరియు వ్యాపార దృక్కోణం నుంచి చూస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వారం మీరు ఏ రంగంలో ఉన్నా కూడా శ్రద్ధగా పనిచేస్తారు మరియు మీ కష్టానికి ప్రతిఫలం మరియు క్రెడిట్ పొందుతారు. మీరు మీ కెరియర్ లేదా
వ్యాపారం కోసం ఒక ప్రయాణం చేపట్టాల్సి రావచ్చు. ఈ ప్రయాణం మీకు కొత్త సంబంధాలను పెంపొందిస్తుంది. మీరు మీ పిల్లల కెరియర్ లేదా వ్యాపారానికి పునాదులు వేసే అవకాశం కనిపిస్తుంది. ఇక వారం మధ్యలో ఒక ముఖ్యమైన వ్యాపార ఒప్పందం మీకు లభిస్తుంది. ఇక వారం చివరి భాగంలో ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. తులారాశి వారికి వారి తండ్రి మద్దతు లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వైవాహిక జీవితం కూడా సంతోషకరంగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి సాధారణ వారంగా పరిగణించబడుతుంది. మీరు మీ మాట మరియు ప్రవర్తన నియంత్రించుకోవాల్సి ఉంటుంది. వారం రెండవ సగం మొదటి సగం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. అందువల్ల ఈ వారం ప్రారంభం నుంచి కూడా మీ పనిని సరిగ్గా మరియు సమయానికి పూర్తి చేయాలి. ఈ సమయంలో మీ ఆరోగ్యంపై మాత్రమే కాకుండా వ్యక్తిగత సంబంధాలపై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇక మీరు ఉద్యోగం కనుక చేస్తుంటే ఇతరులతో సామరస్యాన్ని కాపాడుకోవడం మంచిది. మీరు చిన్న పనులు పూర్తి చేయడానికి కూడా అదనపు కృషి చేయాల్సి రావచ్చు. ఇది మిమ్మల్ని కొంత నిరాశకు గురి చేస్తుందని చెప్పవచ్చు. మీ ఆరోగ్యం గురించి మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. కాలానుగుణ వ్యాధుల గురించి కొంత జాగ్రత్త అవసరం. ఇక వారం రెండవ సగం కొంత ఉపశమనం లభించవచ్చు. కష్ట సమయాల్లో మీ కుటుంబం మీకు మద్దతుగా ఉంటుంది. అదే సమయంలో మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పవచ్చు. మీరు డబ్బును అప్పుగా తీసుకోవాల్సి రావచ్చు. ఇక ప్రేమ సంబంధాల్లో మీ భాగస్వామితో కొన్ని విభేదాలు ఉండవచ్చు. ధనుస్సు రాశి. మీరు అనుకున్న పని సకాలంలో పూర్తవుతుంది. ఈ సమయంలో మీ ఉత్సాహం మరియు ధైర్యం పెరుగుతుంది. మీ సానుకూల ఆలోచన పెరుగుతుంది. మీ ఆరోగ్యం మరియు వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. మీ కెరియర్ లేదా వ్యాపార ప్రయోజనాల కోసం మీరు దూరం ప్రయాణాలు చేసి రావచ్చు. మీరు ఒక శుభ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. కుటుంబ ఆనందం పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఉద్యోగులు తమ పనిని బాగా పూర్తి చేస్తారు. మీ పని ప్రశంసించబడుతుంది. స్నేహితుల సాయంతో ఒక ముఖ్యమైన ప్రాజెక్టు పూర్తవుతుంది. ఇది మీకు ఆర్థిక ప్రయోజనం తీసుకొస్తుందని చెప్పబడింది. భూమి మరియు ఆస్తికి సంబంధించి విభేదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు తీర్పు మీకు అనుకూలంగా రావచ్చు. ఇక ఆర్థిక పరంగా మీకు శుభప్రదంగా ఉంటుందని చెప్పవచ్చు. మీరు ఒక ప్రాజెక్ట్ లేదా మార్కెట్లో చిక్కుకుని మీ డబ్బును పొందగలుగుతారు. మకర రాశి. ఈ వారం మకర రాశి వారు తాము ఆశించిన విజయం సాధించడానికి తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంటుంది. సమయం మీకు అనుకూలంగా ఉన్నందున మీ ప్రయత్నాలు విజయాన్ని చూస్తారు. ఇది మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ సమయంలో మీరు కొంత ముందడుగు వేసి వివిధ బాధ్యతలను స్వీకరిస్తారు మరియు వాటిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి మీరు కృషి చేస్తారు. మీ నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయని చెప్పవచ్చు. సీనియర్ అధికారులు మీ పని పట్ల అనుకూలంగా ఉంటారు. ఈ వారం మీరు కోరుకున్న పదోన్నతి లేదా స్థానానికి బదిలీ తీసుకురావచ్చు. విద్యార్థులకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థుల చదువులపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు తమ కష్టానికి ప్రతిఫలం పొందుతారని చెప్పవచ్చు. ఇక వారం చివరి సగంలో మీరు కొన్ని శుభవార్తలు అందుకుంటారు. మీ గత పెట్టుబడులు మంచి ప్రయోజనాలు ఇస్తాయి. పూర్వీకుల ఆశ సంపాదించడంలో అడ్డంకులు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామి మీ కష్ట సమయాల్లో మీకు బలాన్ని అందిస్తారు. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. వారంలో మొదటి అర్ధభాగం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ పనిలో కష్టపడి పనిచేస్తారు. మీ కార్యాచరణ శ్రద్ధ పెరుగుతుంది. మీరు మీ ఉన్నతాధికారులు మరియు జూనియర్ల మద్దతు పొందుతారు. మీరు మీ పనులు విధిని సాధించడానికి మరియు ఇబ్బందులు నివారించడానికి ప్రణాళికబద్ధంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ వారంలో వ్యాపార ప్రయాణాలు కొన్ని పరిచయాలకు దారితీస్తాయి. మీరు అధికారంలో మరియు ప్రభుత్వంతో ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. వారి సహాయం భవిష్యత్తులో మీకు లాభదాయకమైన ప్రాజెక్టులో అవకాశాలను అందిస్తుంది. మీరు మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీరు కాలానుగుణ వ్యాధులను ఉదర సంబంధ వ్యాధులకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. మీరు శారీరకంగా మరియు మానసికంగా అలసట అనుభవిస్తారు. మీ ప్రేమ జీవితంలో సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి. ఇక చివరిగా మీన రాశి చూద్దాం. ఈ వారం మీన రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ ఉత్సాహము మరియు ధైర్యం గరిష్ట స్థాయిలో ఉంటాయి. మీ ప్రతి అంశంలోనూ కూడా మీరు ఉత్తమ ప్రతిభను అందించగలుగుతారు. మీ న్యాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. మీ పనిలో మీ ప్రతిభ గుర్తించబడుతుంది. మీ ప్రత్యర్థులు కూడా మీ పనిని ప్రశంసిస్తారు. ఇక పెండింగ్ కోర్టు కేసు ఉంటే గనక తీర్పు మీకు అనుకూలంగా రావచ్చు లేదా ప్రత్యర్థి పక్షం స్వయంగా పరిష్కారం కోసం కోరవచ్చు. మీ వ్యాపారం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగుతుంది. ఇక వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య మంచి సామరస్యం ఉంటుంది. మీ ప్రేమ సంబంధాన్ని వివాహంగా మార్చడానికి కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవచ్చు. ఇక గృహిణులు మతపరమైన ఆచారాల పట్ల బలమైన భక్తి కలిగి ఉంటారు. ఇవి ఈ వారం రాశి ఫలితాలు. ఇక మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. నమస్కారం.